హలో ఫ్రెండ్స్, ఈ ప్రత్యేకమైనటువంటి సమయానికి మీకు స్వాగతం. ప్రత్యేకం అనే మాట చాలా ప్రత్యేకంగా నేను వాడుతూ ఉన్నాను. కారణం ఏంటి అని అంటే, తెలుగు క్రైస్తవ సాహిత్యం అనేక పుస్తకాలపైన మనకు కనబడే ఒక పేరు జోబ్ సుదర్శన్ గారు. ప్రముఖంగా ఎడారిలో సెలయేర్లు, లేక బైబిల్ నిఘంటువు, తెలుగులో బైబిల్ నిఘంటువు, అలాగే బైబిల్ ఎన్సైక్లోపీడియా, పవిత్ర గ్రంథం, బాబ్ క్రో గారు రాసినటువంటి పవిత్ర గ్రంథం ట్రాన్స్లేషన్ వర్క్లో, ఇలాంటి చాలా ప్రముఖమైనటువంటి గ్రంథాలపైన కనబడేటువంటి పేరు జోబ్ సుదర్శన్ గారు. అనేక సంవత్సరాలుగా తెలుగు సాహిత్యం, క్రైస్తవ సాహిత్యానికి ఎనలేని సేవలు చేస్తూ సాహితీవేత్తగా, అలాగే రచయితగా, ట్రాన్స్లేటర్గా తెలుగు క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితులు. వారిని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. జోబ్ సుదర్శన్ గారు, గుడ్ ఈవినింగ్ అన్న. నమస్కారం. చాలా సంతోషం మీరు సమయం ఇవ్వడం. మిమ్మల్ని కలవాలని చాలా కాలంగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఎన్ని సంవత్సరాలైంది మీరు ఈ తెలుగు క్రైస్తవ సాహిత్యంలోనికి అడుగుపెట్టి? నమస్కారం. నా జీవితం, నా పరిచర్య, దీని గురించి క్రైస్తవ లోకానికి కొంతవరకైనా తెలియజేయడం కోసం పుస్తకం ఛానల్ వారు ముందుకి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అఫీషియల్గా నేను ఫుల్ టైం హాఫ్ టైం అనేది ఒప్పుకోను. ఆల్ క్రిస్టియన్స్ ఆర్ ఫుల్ టైం సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని నేను నమ్ముతాను. టెక్నికల్గా చెప్పాలంటే 1984 నుంచి 1984, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏప్రిల్ 26 నుంచి నేను సేవలోకి వచ్చాను. కానీ ఎప్పుడు ఇన్నేళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది అని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పుడు మీ వయసు ఎంత? నాకు 27 అప్పుడు 26, 27. అప్పటికే మీరు మీ విద్యాభ్యాసం అంతా ముగించుకున్నారా? అప్పటికి మొత్తం పూర్తి అయిపోయింది. ఏమేం చేశారు? నేను ఇక్కడ విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీలో బీఎస్సీ చేశాను. అక్కడ నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి ఎంఎస్సీ కోసం వెళ్ళాను, వైజాగ్. అక్కడి నుంచి ఒక స్కాలర్షిప్ కోసం ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో ఎంఫిల్, పిహెచ్డి చేశాను. అక్కడ యునెస్కో ప్రాజెక్ట్లో జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేస్తూ నా పిహెచ్డి పూర్తి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దాదాపు చేసుకున్న వెంటనే ఒక పెద్ద అల్లకల్లోలం తల్లకిందులైపోయి, ఎప్పటి నుంచో మనకు తెలుసు కదా మన మదర్స్, ఒరే నువ్వు పెద్దవాడివిరా, నిన్ను సేవకిచ్చానంటారు. ఇక తప్పదు, వాళ్ళు ఆ మాట అంటే ఇక మనం అయిపోయామే. మనం ఎక్కడికో రోడ్ ఐలాండ్ యూనివర్సిటీకి వెళ్ళి పోస్ట్ డాక్టర్లు చేస్తామని చెప్పి స్కాలర్షిప్ తెచ్చుకుంది, ఏది కుదరదండి. దేవుడు మనల్ని బలవంతంగా తీసేసుకుంటాడు. కాబట్టి 84 ఏప్రిల్ 26 నుంచి నేను సేవలో ఉన్నట్లు లెక్క. అద్భుతం. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏంటంటే, ఎంఎస్సి అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్, దాని నుంచి మీరు లిటరేచర్ బ్యాక్గ్రౌండ్లోనికి ఎలా వచ్చారు, లిటరేచర్ మినిస్ట్రీకి ఎలా వచ్చారు? అందుకనే నేను ఆమోస్ లాగా వాళ్ళలాగానే నేను అసలు ప్రవక్తనే కాదు, ప్రవక్త కొడుకునే కాదు. నేను అసలు తెలుగు చదువుకోలేదు, ఇంగ్లీషు చదువుకోలేదు. నాదంతా జువాలజీ, జెనెటిక్స్, ఫిజికల్ ఆంథ్రోపాలజీ, సైకాలజీ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలోనేమో హై ఆల్టిట్యూడ్ బయాలజీ, అంటే సముద్రానికి బాగా పైన ఉండే హిమాలయాల్లో ఉండే విలేజెస్లో నేను రీసెర్చ్ చేశాను. ఇట్లా అన్నీ చేస్తూనే ఒక పక్క ఇంకొక స్ట్రీము, ఈ క్రిస్టియన్ లిటరేచర్ గురించి పుస్తకాలు అనువాదాలు చేయడం, రాయటం. దీనికి ముఖ్యంగా దోహదం చేసింది ఏంటంటే, మా మామగారు నర్సాపూర్లో జీవన్ జ్యోతి ప్రెస్ అండ్ పబ్లిషర్స్ దానికి డైరెక్టరు. వారి అమ్మాయిని చేసుకోవడంతో అడపాదడప ఆయన ట్రాన్స్లేషన్ చేయమని ఇస్తున్నవి చేస్తూ పెళ్ళిగాక ముందు నుంచి కూడా పత్రికల్లో వాటిలో నా కథలు అవి పడడం, అట్లా స్వతహాగా దైవదత్తంగా వచ్చినవే తప్ప ట్రైనింగ్ ఏమీ లేదు. ట్రాన్స్లేషన్లో ఫార్మల్గా ట్రైనింగ్ ఏమీ లేదు. కానీ నేను ఇప్పుడు ట్రాన్స్లేషన్లో ట్రైనింగ్లు చాలా చోట్ల ఇస్తున్నారు. అద్భుతం. అంటే
ఇది చాలామందికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎందుకంటే రాయాలనే ఆశ, పుస్తకాల రచనలు చేయాలనే ఆశ ఉన్నప్పటికీ మాకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మేము చేయలేము అనుకునే వాళ్ళు చాలామంది. అలాంటి వారికి మీ స్టోరీ చాలా మోటివేషనల్గా ఉంటుందని నేను అనుకుంటాను. అసలు మీరు చిన్నప్పటి నుండి ఎలాంటి కథలు రాసేవాళ్ళు? నేను రాసే కథలన్నీ జ్యోతి, వారపత్రిక అలాంటి వాటిలోనే పడేవి. ఓకే. ఒక హైలైట్ ఏంటంటే ఇక్కడ ఏలూరు రోడ్లో ఒక పత్రిక వస్తూ ఉండేది 15 డేస్కు. దానిలో నా కథ వేసుకున్నప్పుడు ఆయన కథ నచ్చి బాపు అని ఉన్నాడు కదా, బాపు చేత బొమ్మ వేయించాడు నా కథకి. నేను అసలు ఎవరికి తెలియదు. బాపు బొమ్మ వేసాడంటే అది గొప్పగా నేను ఫీల్ అయ్యేవాడిని. చాలా గొప్ప విషయం. బాపు చాలా గొప్ప చిత్రకారుడు. అవును. మా ఫైన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక రకమైన గురువు. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నదానికి నా కామెంట్ ఏంటంటే, పాస్టర్ అయితే మీకు ఏదో రకంగా జీతం ఇవి వస్తాయి. అయితే మీరు సేవలోకి వచ్చానని చెప్పుకొని పాస్టర్ కాకుండా లేకపోతే ఏదైనా సంస్థలో పనిచేయకుండా ఫ్రీలాన్స్గా చేయాలంటే కనుక ట్రాన్స్లేషన్ కానీ పుస్తకాలు రాయటంలో కానీ డబ్బులు ఏమి రావు. కరెక్ట్. కాబట్టి ఆ త్యాగం ఉండి వేరే రకంగా ఆదాయం ఉన్న వాళ్ళే ఇది చేయగలుగుతారు. నాకు వేరే రకమైన ఆదాయం లేకపోయినప్పటికీ కూడా మరి దేవుడు అట్లా నడిపించాడు. కింద మీద పడి లేస్తూ దెబ్బలు తింటూ పిల్లల్ని చదివించుకుంటూ ఏదో ఒక రకంగా. అంటే మీరు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏప్రిల్ 26వ తారీఖు 1984 సంవత్సరం మీరు లిటరేచర్ మినిస్ట్రీకి మీ జీవితాన్ని సమర్పించుకొని వచ్చినప్పుడు మీ సంఘర్షణ ఎలా జరిగింది? అంటే మీరు ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు ఒక్కసారిగా పరిచర్య అని దట్టు లిటరేచర్ పరిచర్యలోనికి వచ్చినప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఎలాంటి సంఘర్షణ ఫేస్ చేశారు? మా ఫాదర్ చనిపోయారండి. నేను పెద్దవాడిని. నాకు 4 తమ్ముళ్ళు, ఒక చెల్లి ఉన్నారు. మా అమ్మ మంచి గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్లోనే నర్స్గా చేసేవారు. అయితే అప్పుడు నా ఢిల్లీ యూనివర్సిటీ చదువు తర్వాత స్వతహాగా మీరంత సెంట్రల్ యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు చాలా అవకాశాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. రోడ్ ఐలాండ్ యూనివర్సిటీ అనే చోట అమెరికాలో పోస్ట్ డాక్టరల్కి ఇంటర్వ్యూ కూడా వచ్చింది. అక్కడ శాస్త్రీ భవన్ అని ఉంటుంది, హోమ్ అఫైర్స్ లేకపోతే అలాంటివి. అక్కడికి ఇంటర్వ్యూకి కూడా పిలిచారు. అయితే అంతకు ముందే నేను ఒక 2 నెలల క్రితమే నేను ఫుల్ టైమ్గా సేవలకు ఇదంతా వదిలేయాలి, ఇంకా ఫుల్ టైం హాఫ్ టైం కాదు, ఇది వదిలేసి దానిలోకి రావాలి. దానిలోకి రావడానికి ముఖ్యం కారణం ఏంటంటే జిఆర్ క్రో గారు ట్రాన్స్లేషన్ చేస్తూ అక్కడ మరి హైదరాబాద్లో మంచి ప్రింటర్సే ఉంటారు. నర్సాపూర్ వచ్చి మా మామగారి జీవన్ జ్యోతి ప్రెస్కి ఆనుకుని దానిలోనే ఉన్న ఒక గెస్ట్ హౌస్లో ఉంటూ ప్రతిరోజు ప్రింటింగ్ చేయించుకునేవారు. నేను అప్పుడప్పుడు మామగారింటికి 2-3 రోజుల కోసం వెళ్తాం కదా, ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు అప్పుడు ఆయనతో పరిచయం అయింది. ఆయన ఒకసారి కళ్ళలోకి తదేయంగా చూస్తూ, జోబ్, ఐ వాంట్ యూ టు హెల్ప్ మీ ఫుల్ టైమ్ అన్నాడు. ఊరి నువ్వు నన్ను ఇంత గొప్ప మాట అడిగావేంటి? నేను అసలు ఏమనుకున్నావు, నేను హై ఆల్టిట్యూడ్ బయాలజీలో వరల్డ్ ఫేమస్ అవ్వబోతున్నాను సైంటిస్ట్ని అంటే, నో, యూ థింక్ అబౌట్ ఇట్ ఇఫ్ లాట్ కాల్స్ అని వదిలేశాడు. ఆయన అడిగిన 4-5 నెలల్లో నేను వచ్చేసాను. అదొక ఇన్ఎగ్జరబుల్గా తోసుకుని వచ్చేసింది అనమాట. అప్పుడు ఆయన 1300 ఎక్కడి నుంచో తెప్పించి అమెరికా నుంచి ఇచ్చేవాడు నెలకి. అప్పటికే పాప పుట్టింది అనుకుంటా. అయితే అదేమి నేను చూడలేదు. ఇప్పుడు రోడ్ ఐలాండ్ యూనివర్సిటీ పోస్ట్ డాక్టరల్ పిహెచ్డీ కంటే ఇది పెద్ద ప్రమోషన్ కదా నాకు. బైబిల్ ట్రాన్స్లేషన్ నా భాషలోకి బైబిల్ ట్రాన్స్లేషన్ అనేది దేనికంటే కూడా, ఇప్పుడు బైబిల్ ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి మన తెలుగు వాళ్ళల్లో? కరెక్ట్, ఒక 7-8 మంది ఉంటారు అంతే. క్రో గారు, నేను, ఆర్ఆర్కే మూర్తి గారు కొంతకాలం హెల్ప్ చేశారు, ప్రకాష్. ఆ తర్వాత నేను మళ్ళీ చెప్తాను, ఆ ముందుకెళ్ళిన గురించి చెప్తాను. కాబట్టి నేను చాలామంది సేవలోకి దిగానంటారు. దిగటం కాదు, సేవలోకి ఎక్కావు నువ్వు. అది చాలా అద్భుతం. ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు మీరు రచించి ఉంటారు? ఎన్ని పుస్తకాలు అనువాదం చేసి ఉంటారు? ఐ థింక్ ఐ ఐదర్ రోట్ ఆర్ ట్రాన్స్లేటెడ్ 150 దాకా చేసి ఉంటాను.
వావ్. ఈ మధ్యకాలంలో వీటిని వెబ్సైట్లో పెట్టి 3 చోట్ల అమెజాను, ఫ్లిప్కార్టు, మేము కొత్తగా ఒక వెబ్సైటు లాంచ్ చేసాం. వీటిలో పెట్టడం కోసం అసలు ఎతికాను ఎన్ని పుస్తకాలు నా ఉన్నాయని. ఎతికితే 60-70 వరకు దొరికినాయి. అంటే మీ పుస్తకాల సంఖ్య మీకే తెలియదు, చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే ఓకే. అట్లా ఎప్పుడు రికార్డ్ మెయింటైన్ చేయాలి, ఇలా చెప్పుకోవాలని ఎప్పుడూ లేదు నాకు. అదే అప్పుడు ఎతికేటప్పటికి ఒక 70 దొరికినాయి. ఓకే. ఆ 70లో కొన్ని అవుట్ ఆఫ్ ప్రింట్ అయిపోయినాయి, కొన్ని మళ్ళీ నేనే రీప్రింట్ చేయించాను. అదనమాట అండి. అయితే ఈ 70 కూడా చెప్పుకోదగిన ఒక చిన్న 200-150 పేజీల పుస్తకాలు లెక్కలో అవి కాదు. అయితే మెయిన్గా ఉండే కొన్ని బైబిల్ స్టడీ ఎయిడ్స్ పుస్తకాలే నేను ఎక్కువ విలువిస్తాను వాటికి. ఓకే. మీరు రాసిన మొదటి పుస్తకం ఏది గుర్తుందా? మొదటి 3-4 పుస్తకాలు ట్రాన్స్లేషన్సే. ఓకే. సాధు సుందర్ సింగ్ ఒకటి, ఆయన్ని ప్రేమించేవాళ్ళు అనే ఒక పుస్తకం, శ్రమల్లో దాగిన సిరులు అనేది ఒకటి. ఇట్లా కొన్ని ట్రాన్స్లేషన్స్ చేశాను. అప్పుడు ఒక దొరసానమ్మ గారు ఉండేది, మిషనరీ లేడీ. ఆమె మా మామగారు ఆమె కలిసే అక్కడ జీవన్ జ్యోతి వాళ్ళు 1968 నుంచి వాళ్ళు బుక్స్ పబ్లిష్ చేస్తున్నారు. అవును. ఆమె మా మామగారు చెప్పాడు, జోబ్ కూడా రాస్తాడు అంటే ఒక పుస్తకం ఇచ్చి చూడండి అంది. ఆ పుస్తకం ఇచ్చారు నాకు. 4 రోజుల్లో చేశాను 120 పేజీల పుస్తకం. మామగారింట్లో ఉండటమే కదా, పనేమి లేదు కదా. చేస్తే అని చాలా పటాటోపంతో వచ్చి కూర్చుంది పెట్టుకుని, ఇంగ్లీష్ పుస్తకం పెట్టుకుని తెలుగు చదవమంది. 2 పేజీలు చదివాక ఎక్కర్లేదు వెళ్ళిపో నువ్వు అంతే. కొంత భాగం క్రో గారికి కూడా ఇచ్చారు. హీజ్ ఎ స్టార్, హీజ్ ఎ రైజింగ్ స్టార్ అని ఒక్క కామెంట్ చేసి, ఆయన ఎక్కువ మాట్లాడడం. వండర్ఫుల్. మీ రచనలు, మీరు రాసిన పుస్తకాల్లో మీకు అత్యంత ప్రియమైనది? ఆబ్వియస్లీ ఎడారిలో సెలయేర్లు ట్రాన్స్లేషన్ చేశాను అనుకోండి. దాని తర్వాత ఎడారిలో జలధారలు. ఓకే. ఎడారిలో సెలయేర్లు ట్రాన్స్లేట్ చేసిన తర్వాత దానికి ఒక స్టోరీ కూడా ఉంది. మా మామగారు మాసిలమణి గారికి ఇచ్చారు ఆ పుస్తకం ట్రాన్స్లేట్ చేయమని. ఎవరు చేయలేరు దాన్ని. ఇక్కడ ఉంది. ఎడారిలో సెలయేరు ఆయన 1 సంవత్సరం పాటు ఉంచుకొని మళ్ళీ ఈయన 4-5 సార్లు ఫోన్ చేస్తే, విల్సన్ అది కుదరట్లేదయ్యా, అది నేను చేయలేనని చెప్పేశాడు. అప్పుడు దాన్ని మళ్ళీ మూర్తి గారికి ఇచ్చారు. మూర్తి గారు చాలా ఉత్సాహంగా ఒప్పుకున్నాడు. కానీ మళ్ళీ ఆయన కూడా ఇట్లా 4-5 సార్లు ఫోన్ చేసి 1 సంవత్సరం తర్వాత ఆ పుస్తకం ఇక్కడ పోయింది విల్సన్ అనేసాడు. నువ్వేమన్నా చేస్తావా అని నాకు ఇచ్చాడు మామగారు. అది సంవత్సరం చేశాను. రోజుకు ఒక పేజ్ చొప్పున చేశాను. అది చదవటం, ప్రార్థన చేయటం, ఇంకొక అరగంట కూర్చొని రోజుకు ఒక చొప్పున. అది ఇప్పుడు తెలుగు ట్రాన్స్లేటెడ్ బుక్స్ హిస్టరీలో ఒక క్లాసిక్ లాగా మిగిలిపోయింది. అయితే అది 86లో బయటకు వచ్చింది. మొన్న 2015 వరకు అదే పుస్తకం చదువుతున్నారు. అవును, అందరం. అవును. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంతమంది మొరపెట్టారు, అన్న ఎన్ని సంవత్సరాలు చదవమంటే అది చాలా గొప్ప పుస్తకం అంటే ఇంకో సంవత్సరం తీసుకొని ఎడారిలో జలధారలు అని ఇంకోటి రాశాను. ఇది ట్రాన్స్లేషన్ కాదు, ఇది సొంతగా రాశాను. దానిలోనేమో ఇంగ్లీషు స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ ట్రాన్స్లేషను. ఆవిడ చార్ల్స్ కోమెన్ అనే ఆమె ఇంగ్లీషు పోయమ్స్, లిరిక్స్ వాటిని పెట్టారు. దాన్ని నేను ఇది మాత్రం నా సొంతగా చేసినవి. నేను సొంత రాసిన పాటలు కానీ, గేయాలు కానీ, తర్వాత ఇంకా మన వాళ్ళు రాసిన గుర్రం జాషువా గారు వాళ్ళు రాసిన పద్యాలు, చౌదరి పురుషోత్తం గారు, అవన్నీ మన సొంత సంస్కృతి ప్రతిబింబించి. ఇది ఎప్పుడు రాశారు? ఇది రాసి కూడా ఒక 5-6 సంవత్సరాలు అయిపోయిందండి. ఓకే. ఇంకా చాలా గొప్ప పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని గురించి మీరు పరిచయం చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత నేను నా ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. చాలా ప్రాముఖ్యమైన పుస్తకం ఏంటంటే తెలుగు క్రైస్తవ సాహిత్యం అని చెప్పి చిన్న ఇది పరిశోధన గ్రంథం.
దీనిలో 36 చిన్న చిన్న భాగాలు ఉంటాయి. ఇది 17వ శతాబ్దంలో మన శ్రీనాథుడు వాళ్ళు ఉన్న టైంలో మన వాళ్ళు క్రైస్తవులు కదా మనకి తెలియదు కానీ క్రైస్తవ ప్రబంధాలు వచ్చినాయి. ఓకే. తోభ్య చరితం అని, వేదాంత రసాయనం అని, జ్ఞాన చింతామణి అని పద్యకావ్యాలు మనలాంటి వాళ్ళకి 17వ శతాబ్దంలో ఉన్నాయి. అప్పుడే అది వచ్చింది. అక్కడి నుంచి మొదలుపెట్టి కానీ ఆ కాపీస్ ఇప్పుడు దొరుకుతాయా? ఉన్నాయి. ఓకే. దాని మీద కొంతమంది పిహెచ్డి చేశారు. ఐ సీ. నాతో పాటు కాలేజీలో పనిచేసిన ఫాదర్ జయబాలన్ అని ఆయన జెజువేట్ ఫాదరు, నేను ఆయన బాగా సహకరించుకొని తోభ్య చరితం అపోక్రిఫాలో టోబిట్ అని ఒక బాగుంది. ఆ తోబితు అనే దాన్ని నేను కొద్దిగా మార్చి తోభ్యుడు అని పెట్టి, అంటే తెలుగు పద్య సంప్రదాయానికి అనుగుణంగా ఆయన దాన్ని సంస్కరించి చేశాను. నేను కూడా ఆయనకి సహాయం చేశాను. ఇక వేదాంత రసాయనం ఇవి కూడా ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. జయబాలన్ గారు అనేవాడు, జోబ్ నువ్వు తెలుగులో ఎంఏ చేసి నువ్వు కూడా పిహెచ్డి చేయి తెలుగులో, ఈ వేదాంత రసాయనం మీద నువ్వు చేయమనేవాడు. ఇక్కడ అవుద్ది. నేను అదే ప్రశ్న అడగబోతా ఉన్నాను. అంటే మీరు తెలుగు ట్రైన్డ్ కాదు అన్నారు, తెలుగులో ట్రైన్డ్ కాదు అన్నారు, అంటే తెలుగు భాషలో మీరు ట్రైన్ కాలేదన్నారు. ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకున్నారు మీ భాషని? నాది ఒక ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ యేసుపాదం గారు మారు మనసు పొందకముందు పాండవోద్యోగ విజయాలు అని చెప్పి చాలా ఫేమస్ నాటకం, 3-4 గంటలు ఉంటుంది. కృష్ణుడి పాత్ర 3-4 వేస్తారు. మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు అని వేస్తారు. దానిలో కృష్ణుడి పాత్ర మా ఫాదర్ వేసేవారు. ఈ ప్రాంతం అంతా కూడా పాండవోద్యోగ విజయాల్లో కృష్ణుడి పాత్ర వేసేవారు ఆయన. ఇట్లా పద్యాలు పాడేవాళ్ళకి అదొక పిచ్చి కదా. అందుకని పొద్దున్నే 5:30కి లేచి మాకు బైబిల్ చదవకుండా ఆ పద్యాలు గట్టిగా పాడుతూ ఉండేవాడు. మేము ఏడుస్తుంటే ఎత్తుకొని పద్యాలు పాడుతూ అటు ఇటు తిరిగేవాడు. కాబట్టి ఆ పాండవోద్యోగ విజయాల్లో కృష్ణుడి పద్యాలు అన్నీ కంటతొచ్చు. ఆ తర్వాత మారు మనసు పొందాక కొర్రపాటి జేమ్స్ గారి సిలువధారి అనే పుస్తకం, అది నాటకం వేయటం స్టార్ట్ చేశారు. దానిలో ఒక యోహాను పాత్రకే పద్యాలు ఉంటాయి. యోహాను పాత్ర మా ఫాదర్ వేసేవాడు. అవన్నీ వచ్చు. బాప్తిస్మం ఇచ్చే యోహాన్, శిష్యుడు యోహాన్. బాప్తిస్మం ఇచ్చే యోహాను 10 నిమిషాలు కూడా ఉండదు. ఓకే. యోహాన్ పాత్ర ఉంటుంది ఎక్కువ. దాని తర్వాత జాషువా గారి పద్యాలు పాడుతూ ఉండేవారు. అవన్నీ కంటతొచ్చేసినాయి. ఇప్పుడు పద్యం అంటే ఏంటంటే, ఒక పద్యం తీసుకున్నాం అనుకోండి, ఆ పద్యంలో మొదటి లైన్లో ఒక 7-8 వర్డ్స్ ఉంటాయి, 5-6 వర్డ్స్, మొత్తం ఒక 20-25 వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ అన్ని మన జేబులోకి వచ్చేసినట్టే కదా. ఒక పద్యం కంటత పెడితే వొకాబులరీ పెరగాలి అంటారు. ఎట్లా పెరుగుద్ది? పద్యం చదువు. ఆ పద్యంలో ఉన్న పదాలన్నీ నీ ఆధీనంలో ఉంటాయి. నువ్వు రాసేటప్పుడు ఇప్పుడు ఏ పదం వాడాలి అని అనుకుంటుంటే ఒక 7-8 పదాలు వచ్చి నిలబడితే నన్ను వాడుకో దానిలో బెస్ట్ తీసి వాడుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అట్లా ఆయన పునాది. అదృష్టవశాత్తు జాషువా గారి పద్యాలు, ఆ తర్వాత ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. ఆయన అంటే నేర్చుకోవడం అంటే విని 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 నేను పాడగలను, అంత శ్రావ్యంగా పాడలేను. కానీ తర్వాత మా మేనమావ గారు కొడాలి ఏలే గారని బాపట్లో ఉండేవాళ్ళం మేము. బాపట్లో పుట్టాను నేను. ఓకే. మా అమ్మ తమ్ముడు ఆయన కూడా వచ్చి మా దగ్గరే ఉండేవాడు, స్కూల్లో పనిచేసేవాడు. ఆయన నేను స్కూల్కి ఇంటికి వచ్చేయడం, ఆయన వచ్చేయడం, వచ్చి 5-5:30 కల్లా స్నానాలు చేసి స్థానికంగా ఒక లైబ్రరీ ఉండేది. ఓకే. లైబ్రరీకి తీసుకొచ్చేవాడు నన్ను, చేయబట్టిన చిన్నపిల్లాడిని. నన్ను వదిలేసి అతను మాస్టర్లతో వాళ్ళతో బయట పార్కులో కూర్చొని మాట్లాడుకుంటాడు. నేను 9 దాకా లైబ్రరీలో ఉండి ప్రజామత, భారతి, ఇప్పుడు ఇవి ఏంటంటే ఎక్కడో అనిపిస్తుంది, ఇవన్నీ నేను పూర్తిగా చదివేసేవాడిని. సాలిడ్గా 2-2.5 అవర్స్ ప్రతిరోజు, ఆదివారం తప్ప చదివేవాడిని అనమాట. కాబట్టి అట్లాగా ఎవరు నేర్చుకోకుండా, ఏ కోర్సు చేయకుండానే నాకు తెలుగులో పట్టు కొంతవరకు. చాలా చాలా అనూహ్యమైనటువంటి అనుభవం ఇది. అంటే మీరు ఇది కలిసి వచ్చింది, దేవుడు చేసిన పని. ఆర్కెస్ట్రేటెడ్ అంటారు కదా ఇంగ్లీష్లో, దేవుడు ఆర్కెస్ట్రేట్ చేసినట్టుగా అనిపిస్తాను. వండర్ఫుల్. యా. దీనిలో ఆ తోభ్య చరితం 17వ శతాబ్దం పద్యాల దగ్గర మొదలుపెట్టి ఈ రోజున మన వాళ్ళు రాసిన
మాసులమ్మన్ గారు అయితేనేవి, లేకపోతే దాస్బాబు గారు అయితేనేవి, నాలాంటి వాళ్ళు మేమందరం రాసిన వాళ్ళందరి పేర్లు దీనిలో పెట్టాను. చిన్న చిన్నవి. ఇదొక కాన్సన్ట్రేటెడ్ సారాంశం ఇది ఉండి దాన్ని నీళ్ళలో కలుపుకొని తాగుతాము అలాంటిది అనమాట ఇది. దీన్ని ఆధారం చేసుకొని చాలామంది రీసెర్చ్లు చేస్తున్నారు. డెఫినెట్లీ దీనికి తెలుగు క్రైస్తవ సాహిత్యం అని పెట్టాను. అది పుస్తకం ఛానల్ కూడా చాలా సహాయపడుతుంది అన్న. చాలా సహాయం రాసేవాళ్ళకి. డెఫినెట్లీ గొప్ప సాక్షి సమూహం. వావ్. గోదావరి డెల్టా మిషన్ GDM అనే వాళ్ళు ఉన్నారు. అవును. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వాళ్ళు 150 సంవత్సరాలు సంఘ చరిత్ర రాయమని నన్ను అడిగారు. ఇది ఒక నెల పాటు నేను గురువుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని నర్సాపూర్లో నుండిపోయి ఇది రాశాను. ఇది చాలా ఫేమస్ అయింది. GDM విశ్వాసులు వాళ్ళు గల్ఫ్లో అక్కడెక్కడ కువైట్ వెళ్ళిపోతారు కదా, వాళ్ళందరూ ఇది కొనుక్కెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ల పేర్లు దీనిలో ఉంటాయి, తండ్రుల పేర్లు, అంశాల పేర్లు. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ బుక్. బాపట్ల కథలు. ఇవి రెండేమో విశాలాంధ్ర వాళ్ళు పబ్లిష్ చేశారు. విశాలాంధ్ర వాళ్ళు అంటే మనం ఏదో ఒక చర్చ్ కాంపౌండ్ కల్చర్ కాదు నాది. క్రైస్తవులకే కట్టుబడి ఉండాలని ఏమి లేదు. నేను ఒక రచయితని, ఏమి రాస్తుంది రాస్తాను. అయితే ఈ బాపట్ల కథలు అనేది రాసినా కూడా దానిలో కూడా క్రైస్తవ విలువలు కనిపిస్తాయి. మంచి ఇదేమో కాకి, ఇది పూర్తిగా దళిత సాహిత్యం అనుకోండి. ఊరికి ఏదో నా చెయ్యి వేలు దానిలో కూడా పెట్టాలని చెప్పి ఈ రెండు మంచి పెద్ద. దీనికేమో కత్తి పద్మారావు గారు అని ఒక ఆయన భలే ముందు మాట రాశారు. 4-5 పేజీలు రాశారు. కత్తి పద్మారావు గారిని నేను ఇంటర్వ్యూ చేశాను మన RTF ఛానల్లో. హీ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్. ఎవరితను ఇంతవరకు మనకు కనపడలేదేంటి అని ఆయన అసలు ఆశ్చర్యపోయాడు అనమాట. ఇతను బైబిల్లో దాక్కున్నాడు, మీకు ఎట్లా కనిపిస్తాడని అనుకున్నాను. కాకి కాబట్టి గబ్బిలం లాగా ఉంది ఇది, ఆయన గుర్రం జాషువా గారి లాగా ఉందని చెప్పి ఆయన అన్నాడు. దీనికి కూడా రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆయన మళ్ళీ ఇప్పుడు మనం అడిగినా కూడా, నేను అడగలేదు, విశాలాంధ్ర వాళ్ళు అడిగారు. పొడిగా 1.5 పేజీలు రాస్తారు, 4-5 పేజీలు వీళ్ళిద్దరు కూడా. దే రియలీ లైక్డ్ ఇట్. తెలుగు బైబిల్ ఎన్సైక్లోపీడియా. వావ్. నా ద్వారా దేవుడు స్టడీ బైబిల్స్, తర్వాత డిక్షనరీలు, కంకార్డెన్స్లు ఇట్లా అన్నీ చేయించాడు. ఒక్క ఎన్సైక్లోపీడియానే తెలుగులో లేదు. ఆ గ్యాప్ కూడా తేయటం కోసం 3 వాల్యూమ్ ఎన్సైక్లోపీడియా నేను ఇది ట్రాన్స్లేషన్ మీరు సొంతగా రాయడం. ఓకే. ఇది ఫస్ట్ వాల్యూమ్. ఆ నుంచి ఘా వరకు ఉన్న పదాలన్నీ కూడా దీనిలో ఉంటాయి. ఓకే. వెల్ రీసెర్చ్డ్ థింగ్ అనమాట. ఇప్పుడు సెకండ్ వాల్యూమ్ రాస్తున్నాను, థర్డ్ వాల్యూమ్ కూడా రావాలి. ఒకటి 850 పేజెస్. వెరీ నైస్. ఇదైతే ఇంకా పవిత్ర గ్రంథం. క్రో గారు మేము కలిసి చేసిన పవిత్ర గ్రంథం. దీనిలో వ్యాఖ్యానం కూడా ఉంటుంది. ప్రతి పేజీలోనూ కింద వ్యాఖ్యానం ఉంటుంది. ఈ వ్యాఖ్యానం అంతా క్రోగారే రాశారు ఇంగ్లీష్లో. ఈ వ్యాఖ్యానం మొత్తం నేనే తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. కాబట్టి ఇదేమో బైబిల్ అనువాదం, కింద ఉన్న నోట్స్ ఏమో నా ట్రాన్స్లేషన్. నాకు ఈ పవిత్ర గ్రంథం చాలా ఇష్టం. ఎందుకనంటే వాడుక భాషలో ఉంది. చాలా క్లోజ్ టు ద హార్ట్ ఆఫ్ అన్ ఆర్డినరీ రీడర్. చాలా సంతోషం. మీరు అంటే జువాలజీ చేశారు, ఆ తర్వాత జెనెటిక్స్ చేశారు, మళ్ళీ సైకాలజీ చేశారు. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఒక 15 సంవత్సరాల క్రితం ప్రైవేట్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో సైకాలజీ చేశాను. ఓకే. సరదాగా. అద్భుతమైనటువంటి విషయం. అంటే మీరు ఇవన్నిటి బ్యాక్గ్రౌండ్, ఈ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంతా మీరు బైబిల్ని అప్రోచ్ అవుతూ ఉన్నప్పుడు, లేక క్రిస్టియన్ లిటరేచర్ని అప్రోచ్ అవుతూ ఉన్నప్పుడు మీకు ఎలా హెల్ప్ చేస్తుంది? అంటే ఏమైనా అడ్డుపడుతుందా, లేకపోతే మిమ్మల్ని ఇంకా ముందుకు తోస్తుందా? అమ్మో, అది చాలా గొప్ప విషయం. నేను చివరికి ఇంత దూరం వచ్చాక నేను గ్రహించింది ఏంటంటే, దేవుడు అనవసరంగా ఏది కూడా మన బుర్రలో పెట్టడం. ఎగ్జాక్ట్లీ. అనవసరంగా ఏది చదివించడం.
నేను విశ్వనాథ సత్యనారాయణ పుస్తకాలు చదివినా, రంగనాయకం పుస్తకాలు చదివినా, చార్లెస్ డికెన్స్ పుస్తకాలు చదివినా, పీజీ వుడ్ హౌస్ చదివినా, అవన్నీ కూడా దే కాంట్రిబ్యూట్ టు ద మైండ్. Exactly. మైండ్ కాంట్రిబ్యూట్ చేసి దానిలో నుంచి వచ్చే క్రిస్టియన్ సాహిత్యం కూడా ఆ ఎన్లైటన్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ నేరో మైండెడ్నెస్ పోయి యూ బికమ్ ఏ కైండ్ ఆఫ్ ఏ జాషువా గారు అన్నారు కదా, విశ్వనరుణ్ణి నేనని. నేను తెలుగు వాడిని, తెలుగు వాళ్ళలో క్రైస్తవుణ్ణి. నేను ఒక్క క్రైస్తవుణ్ణి అని చెప్పి పెట్టుకుని కాకుండా విశ్వ దృక్పథం, విశ్వ దృక్పథం. అదే సమయంలో క్రోగార్ లాంటి వాడి దగ్గర నేను మెంటరింగ్, అతను నాకు మెంటర్. నేను నేర్చుకున్నది, నేను నమ్మేది, నా థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా ఆయనతో నేను గడిపిన 6 సంవత్సరాలులో పూర్తిగా వచ్చేసింది. ఆయన MBA గ్రాడ్యుయేటు, మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్. అప్పుడు మనం పుట్టకముందే, నేను పుట్టకముందే మూడీలో పనిచేశాడు. ఆస్వాల్డ్ జే స్మిత్ వీళ్ళంతా అతనికి ఫ్రెండ్స్. అతను ఇక్కడికి వచ్చి చాలా కాలం ఈ పెద్దపల్లి ప్రాంతాల్లో మీటింగులు, రోమా పత్రికకి చాలా ఫేమస్ అన్నమాట ఆయన ఎక్స్పోజిటర్గా చేసిన తర్వాత ఈయన ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యి వెళ్తే ఆ ఇంగ్లీష్లో ఉన్న వచనం చెప్తే ఆ చదివేవాడేమో కొత్తగా వేరే చదువుతున్నాడు. ఎందుకంటే ఈ కేజీవీకి వీటికి సరిపోవట్లేదు అది. తర్వాత చాలా పరిశుద్ధ గ్రంథంలో చాలా అర్థం కావట్లే మన వాళ్ళకి. అందుకని ఈ మీటింగులకి ఎవరైనా వెళ్తారు, ఎవరైనా చెప్తారు, బోళ్ళంతమంది ఉన్నారు, నేను ట్రాన్స్లేషన్ చేస్తే మంచిదని చెప్పి ఆయన ట్రాన్స్లేషన్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను కూడా ఆయనకి హెల్ప్ చేశాను అనమాట. కాబట్టి ఎక్కడెక్కడ ఎన్ని రకాల నాలెడ్జ్లు సంపాదించుకున్నప్పటికీ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫర్మ్లీ గ్రౌండెడ్ ఇన్ రైట్ థియాలజీ. ఆయన ఫండమెంటల్ బ్యాప్టిస్ట్, అమెరికాలో ఫండమెంటల్ బ్యాప్టిస్ట్. సో రైట్ థియాలజీలో నేను గ్రౌండ్ అయి ఉన్నాను కాబట్టి ఈ చెట్టుకి, కొమ్మలకి, ఆకులకి ఎన్ని గాలిలో వచ్చి వేసినా సరే అదేమి జరగదు. కానీ అది ఇంకా సహాయం చేస్తాం మన రచనల్లో. వేరుపారి ఉన్నారు కాబట్టి వేరుపారు. అదే ఇది అడగడానికి కారణం అదే ఏంటంటే చాలామంది ఈ కొత్త విషయాలు, సైంటిఫిక్ డిస్కవరీస్, లేకపోతే నాలెడ్జ్ పరంగా కొత్త విషయాలు, కొత్త సిద్ధాంతాలు రాగానే బెంబేలెత్తిపోతారు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలకు వాటిని అనుసంధానం చేసుకోలేక చాలామంది దేవుని వదిలేసినటువంటి వాళ్ళు కూడా చూస్తా ఉన్నాం. అలాంటి సందర్భంలో మీకు ఉన్నటువంటి ఇతర సబ్జెక్టుల యొక్క జ్ఞానం బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని మేము ఏ విధంగా దృఢపరిచింది అనే ప్రశ్న. ఈ సందర్భంలో నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను జువాలజీ చదివినప్పుడు, యాంథ్రోపాలజీ చదివినప్పుడు కూడా ఎవల్యూషన్ బాగా స్టడీ చేశాను. ఎవల్యూషన్ MSc చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుధాకరు మండుతో కలుస్తూ ఉండేవాడు. నా దగ్గర చాలా పుస్తకాలు ఎవల్యూషన్ గురించి ఉన్నాయి. అతను పుస్తకం పట్టుకెళ్ళి ఒక 10 రోజులు చదివి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఒక పుస్తకం కూడా రాశాడు సుధాకర్. నేను ఒక్కటి కూడా రాయలేకపోయాను. మన నాకే తల్లకిందలు అయిపోయేవాడిని. ఈ బొట్లు పెట్టుకుని వచ్చిన లెక్చరర్ వాళ్ళు వీళ్ళు ఎవల్యూషన్ గురించి చెప్తుంటే, అరే నువ్వు పొద్దున్న దేవుడికి దండం పెట్టుకొచ్చావు, ఇక్కడికి వచ్చి దేవుడు లేకుండా అని నాకు డౌట్ ఉండేది. అందుకని అంటే ఒక్క ఎవల్యూషన్ అని ఒక నారో డౌన్ చేసి చెప్పడం లేదు, విశాలమైన దృక్పథం. కరెక్ట్. వీళ్ళంతా క్యాంట్ కానీ లేకపోతే నీచా కానీ ఇలాంటి ఫిలాసఫర్స్ అంతా ఏం చెప్పారు అనేది తెలిస్తే వాళ్ళు ఎక్కడ తప్పిపోయారు, బైబిల్ దానికి ఎట్లా సవరిస్తుంది, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ యు ఆర్ ఏ స్పెషల్ పర్సన్. నీకు ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫర్మ్లీ రూటెడ్ ఇన్ ద గ్రౌండ్ ఆఫ్ గాడ్స్ వర్డ్, అలాంటప్పుడు మనం రాసేది పాపులర్ అవ్వదు. వాళ్ళకి మన మన క్రైస్తవ విశ్వాసుల సహోదరుల స్థాయిలో రాస్తేనే వాళ్ళు చదువుతారు. పోన్లే కానివ్వండి, ఏదో ఒకటి కొంతమంది ఇల్లు కూడా ఉండాలి కదా. మీరు అంటే క్రైస్తవ రచయితలు మాత్రమే కాకుండా సెక్యులర్ రచయితలను చాలామంది చదివారు, చాలా పుస్తకాలు చదివి ఉంటారు.
మీకు ఎక్కువగా ఇంప్రెస్ అయినటువంటి మీకు చాలా నచ్చేటువంటి రచయితల పేరు చెప్పండి. నాకు రంగనాయకమ్మ బాగా ఇష్టం అండి. ఎందుకంటే మార్క్సిస్ట్ దృక్పథంతో ఈ మధ్యకాలం నుంచి రాయటం మొదలుపెట్టింది. ముందు నుంచి కూడా ఏ మొహమాటం లేకుండా ఎట్లా పడితే అట్లా తను అనుకున్నది చెప్పేస్తుంది. దాని తర్వాత చలం కొంచెం ఎక్కువ రాడికల్గా వెళ్తాడు. వీళ్ళందరి పుస్తకాలు చదివాను. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ధోరణి. విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు కూడా చదివాను. ఆయనేమో పూర్తిగా పాతకాలం వేదకాలంలో ఇదంతా ఇప్పుడు కూడా తీసుకొచ్చి పెట్టాలంటాడు. ఏది నచ్చిందంటే అందరూ అన్ని రకాలుగా కాంట్రిబ్యూట్ చేశారు. హెల్పింగ్ టువర్డ్స్ మోడలింగ్ మై సెల్ఫ్ యాజ్ ఐ యామ్, నా సొంతగా, ఆల్వేస్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ద బైబిల్. అంటే మీ ఆలోచన విధానాన్ని షేప్ చేసినటువంటి వీళ్ళందరి దృక్పథాల్లో ఒకవేళ మీరు వీళ్ళల్లో ఎవరికైనా క్రీస్తును మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు ఈ రచయితల్లో? మరి వాళ్ళంతా పెద్ద పెద్ద అంటే మీరు వాళ్ళకి సువార్త చెప్పేయటానికి ఎవరిని అంటే వీళ్ళందరికీ క్రీస్తు తెలుసు. ఆబ్వియస్లీ వీళ్ళందరికీ యేసు క్రీస్తు తెలుసు. వాళ్ళ రచనలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే వీళ్ళని షేప్ చేసినటువంటి విధానంలో ఎక్కడో దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కత్తి పద్మారావు గారు, ఆయనతో నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు కూడా హీ వాజ్ బార్న్ ఎ క్రిస్టియన్, బట్ తర్వాత ఆయన ఆలోచన విధానం మారింది అని ఆయన చెప్తా ఉన్నప్పుడు నేను ఈ ప్రశ్న అడిగితే ఆయన దగ్గర సరైన జవాబు లేదు. ఎందుకంటే హీ స్టార్టెడ్ థింకింగ్ ఎక్కడ మిస్ అయ్యాడు అనేటువంటి పాయింట్. నేను అడుగుతుంది ఏంటంటే వీళ్ళు ఈ రచయితలు ప్రభువుని తెలుసుకోవడంలో ఎక్కడ గ్యాప్ ఏర్పడింది అనేది నా ప్రశ్న. ఇప్పుడు గుర్రం జాషువా గారు కానివ్వండి, ఎండ్లూరు సుధాకరు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలుసు, అవును, ప్రభువుని గురించి తెలుసు. అయితే వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీ కోసం, పాపులర్ అవడం కోసం కాకపోవచ్చు, డబ్బు, నిత్యావసరాలు, పేరు రావడం కోసం వాళ్ళు దీన్ని ఇగ్నోర్ చేసి దళిత సాహిత్యంలోకి వాటిలోకి వెళ్ళిపోయారు. జాషువా గారు అయితే ఒక్క క్రీస్తు చరిత్ర ఒక్కటే రాశాడు, కానీ ఆయన రాసిన ఖండకావ్యాలు చాలా చోట్ల క్రైస్తవ వాసనలు కనిపిస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఎవరికి చెప్పాలని మీరు నన్ను అడిగితే కనుక గాంధీ గారికి చెప్తాను నేను, నాకు దొరికితే టైం అంటే ఆయన. రెండోది రాధాకృష్ణనికి చెప్తాను, సర్వేపల్లి రాధాకృష్ణ. ఎందుకంటే వాళ్ళు బాగా దగ్గరకు వచ్చి ఊరించి మళ్ళీ తప్పుకుంటారు. వాళ్ళని అక్కడ పట్టుకొని ఇదిగో ఇలాగన్నా. గాంధీ గారు బాగా క్రైస్తవ విలువలు, క్రైస్తవ నీతి తెలుసు. కమింగ్ టు లిటరేచర్ అగైన్, మీరు ఇంకా 2 పుస్తకాలు మీరు పరిచయం చేస్తారన్నారు. నేను ఎక్కువ ట్రాన్స్లేషన్కి ఎవరన్నా వస్తే రైట్ థియాలజీ ఉన్న పుస్తకాలే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. పెంటకోస్టల్స్, కెరిస్మాటిక్స్ అది తప్పని నేను అంటలేదు, బట్ మనకు ఆ సిస్టమ్ అలవాటు లేదు. ఇది సో కాల్డ్ బ్రదరన్ ఆథర్స్కి ఎక్కువ చేస్తాను నేను. విల్ మెక్డొనాల్డ్ అంటారు, బిలీవర్స్ బైబిల్ కామెంటరీ. ఇది మొత్తం నేనే ట్రాన్స్లేట్ చేశాను. దీన్ని మొత్తాన్ని క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్ వాళ్ళు తెనాలి వాళ్ళు చిన్న చిన్న వాల్యూమ్స్ కింద వేశారు. 4 వాల్యూమ్స్ వచ్చినాయి, ఇంకొక 2 వాల్యూమ్స్ రావాలి. అవి కూడా చేసేస్తే ఈ బుక్ మొత్తం నేను ట్రాన్స్లేట్ చేసినట్టు అవుతుంది. వెరీ గుడ్ టీచింగ్ అండ్ కామెంటరీ మెటీరియల్, విలియం మెక్డొనాల్డ్. ఓకే. 2013లో విక్లిఫ్ అసోసియేట్స్ అనేవాళ్ళు అండి, విక్లిఫ్ ట్రాన్స్లేటర్స్ అనేవాళ్ళలోంచి వీళ్ళు విడిపోయారు. ఐసి విక్లిఫ్ అసోసియేట్స్ దగ్గర ఒక 80% డోనర్స్ వాళ్ళకు ఉండిపోయారు, 20% డోనర్స్ వీళ్ళ కోసం వచ్చారు. విక్లిఫ్ అసోసియేట్స్ వాళ్ళ నుంచి ఎందుకు విడిపోయారంటే విక్లిఫ్ ట్రాన్స్లేటర్స్ వేరే వేరే దేశాల్లో ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు ముస్లిం దేశాల్లో దేవుని కుమారుడు అని అంటే మా ప్రజలకి ఇబ్బందిగా ఉంది, కుమారుడు అన్నమాట వాడబాకండి అని ఆ దేశాల వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ముస్లిం కంట్రీస్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు.
కరెక్ట్. వాళ్ళు అంటే దేవుడు కుమారుడు కుమారుడు అంటే వాళ్ళు ముస్లిమ్స్కి ప్రాబ్లం కదా, దానికి వీళ్ళు ఒప్పుకున్నారు. దేవుని కుమారుడు అనేది తీసేసి ఏదో ఒకటి వేరే ఇది ఇలా పెట్టండి అని చెప్పి పెద్ద పుస్తకం పంపించారు అందరికీ. కుమారుడు అని ఉన్న చోటల్లా ఇలా వాడండి అని. అప్పుడు అసోసియేట్స్ బయటకు కొంతమంది చీలిపోయి లేదు దేవుని కుమారుడు అనే వాడతాము, ముస్లిమ్స్కి బైబిల్ లేకపోయినా పర్వాలేదని చెప్పి వాళ్ళు ఇండియాలో 13 భాషల్లో కొత్తగా ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. తెలుగు భాషకి నన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా పెట్టారు. కొంతమంది స్కాలర్స్ని పెట్టుకొని 6 స్కాలర్స్ని పెట్టి ఇంకొక 2 హెల్పర్స్ని పెట్టుకొని మొత్తం 9 మంది కలిసి ఇంకొక అనువాదం కూడా చేసాం. తెలుగులో ఇప్పుడు నాకు తెలిసినంతవరకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ సొసైటీ వాళ్ళది, మాది క్రోగార్ మేము చేసాం. ఇంకోటి పరిశుద్ధ బైబిల్ అని ఒకటి ఉంది, అది చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఎవరు బెంగళూరు వాళ్ళు చేసింది. ఇది 4వ 5వ. ఓకే. ఇది దీనిలో నా నాయకత్వంలో ఇది ఇంకా ప్రింట్ అవ్వాల. ఓకే. దీని టైటిల్ ఏంటండి? TELIRV అంటారు దీన్ని. TEL అంటే తెలుగు, IRV అంటే ఇండియన్ రివైజ్డ్ వర్షన్. ఓకే ఓకే. TELIRV. ఓకే. ఇది కూడా చేసాం. అయితే ఇది ప్రింట్ చేయడానికి వాళ్ళు చేతులు ఎత్తేసారు. చాలా చోట్ల ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇది ఆన్లైన్లో ఉన్నట్టుంది కదా? ఆన్లైన్లో ఉంది. ఎస్. వచన్ ఆన్లైన్ అనే దానిలోకి పెడితే ఇది వస్తుంది, కనిపిస్తుంది. అయితే దీనికి స్టడీ నోట్స్ కూడా యాడ్ చేద్దామని. ఓకే. స్టడీ నోట్స్ మనకి ఇప్పటికి కొంత నాలెడ్జ్ పెరిగింది కదా, చాలా సోర్స్ మెటీరియల్ కూడా ఉంది. నోట్స్ యాడ్ చేస్తే ఒకసారి ప్రింట్ చేద్దామని. కొంత మీ మామగారి గురించి చెప్తారా? విల్సన్ గారి గురించి, జీవన్ జ్యోతి ప్రెస్ గురించి. ఇప్పుడు నా కంప్లైంట్ ఏంటంటే అటువైపు వెళితే విల్సన్ గారు అల్లుడు అంటారు. మనకి ఇప్పుడు కొంచెం కోపంగా ఉంటుంది. ఐడెంటిటీ క్రైసిస్. ఆయన అక్కడ లెప్రసీ హాస్పిటల్ ఉంది, దానిలో క్లర్క్గా వచ్చి బిజినెస్ మేనేజర్గా ఉండి ఆ తర్వాత చాగల్ అనే చోట ఒక GDM వాళ్ళ ప్రెస్ ఉండేది. ఆ ప్రెస్ మూతపడిపోయే టైంకి ఎట్లా అది కట్ చేసి ఇనుము అమ్మేద్దామా అని ఆలోచించారు మిషనరీలు. నేను తీసుకుంటాను అదని చెప్పి ఈయన ముందుకు వస్తే నర్సాపూర్లో ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో అక్కడి నుంచి ఆయన తప్పించి లెప్రసీ హాస్పిటల్ నుంచి ఫుల్ టైం ఇచ్చి రాయబారి అనే పత్రిక కూడా ఆయనకి. రాయబారి 1876లో ఎప్పుడో స్టార్ట్ అయింది, 1800sలో. అది కాస్త కొన్ని సంవత్సరాలు పడుకుంటుంది, మళ్ళీ ఇంకో దొర వచ్చి మేలు కలుపుతాడు, అట్లా వచ్చి మా మామగారి చేతిలో పడింది. ఆయన 96 వరకు కంటిన్యూస్గా 68 నుంచి 96 వరకు కంటిన్యూస్గా రాయబారి పత్రిక నడిపించాడు. ఆ తర్వాత 1 సంవత్సరం మాత్రం నేను నడిపించాను. ఆయన నాయకత్వంలో ఒక 300 పుస్తకాల వరకు తెలుగు పుస్తకాలు వచ్చినాయి. తెలుగు పుస్తకాలు ప్రింట్ అయినాయి. వాళ్ళు ప్రింట్ చేయడం మొదలుపెట్టినప్పుడు లార్న్ గారు ఇట్లా తప్ప ఇంకెవరు లేరు, రాసేవాళ్ళు లేరు, ప్రింట్ చేసేవాళ్ళు లేరు. చాలా గొప్పడు. ప్రార్థన వినిడి పావనుడా, నే యేసుని వెంబడింతునని నేడేగా, సమర్పణ చేయు ప్రభువును, కానీ బాగా పాపులర్గా పాడుకునే పాటలు రాశారు. దాదాపు 200 పైగా రాసుంటారు. పాటలు చాలామంది రాస్తారు, కానీ ఆయన పాటలు చాలా అలతి పదాలతో, సింపుల్ చిన్న మాటతో ఒక 2 లైన్లు రాశాక 3వ లైన్తో ఒకసారి ఒక లైట్ వెలిగినట్టు వెలుగుద్ది అనమాట. ఆయనలో ఆ గిఫ్ట్ ఉంది. పాటలు రాశారు. తర్వాత అక్కడ ఒక 600-700 GDM సంఘాలకి ఈయన ప్రెసిడెంట్. ఏమి కొట్లాట్లు మన బయట డినామినేషన్స్ కొన్నట్టుగా హాయిగా ప్రశాంతంగా ఉంటారు అందరూ ఈయన మూలంగా. ప్రెసిడెంట్కి ప్రస్తుతం కొంచెం మర్చిపోవడం అది ఇది చేస్తున్నారు. పెద్దవారు కదా, వయసు. ఈ 7 ఆడపిల్లలు ఎవరొకళ్ళు వెళ్ళి, అంటే సర్వెంట్ని పెట్టచ్చు, నర్సుని పెట్టచ్చు, కానీ ఎవరొకళ్ళు ఉండాలని చెప్పి ఎవరొకళ్ళు అక్కడ ఆయన దగ్గర ఉండి, ఒక కూతురు అక్కడే ఉంటుంది. ఈమె కూడా అప్పుడప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న దగ్గర 2-3 రోజులు ఉండి వస్తుంది. నేను కూడా వెళ్తాను ఎప్పుడన్నా. వండర్ఫుల్. ఇప్పుడు ఈ క్రిస్టియన్ లిటరేచర్లో మిమ్మల్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆథర్స్ పేరు చెప్తారా?
ఆబ్వియస్లీ చార్ల్స్ కౌమెన్ మొత్తం నాకు అంటే ఆమె అప్రోచ్ 100% ఆదరణ, 100% స్కాలర్లీ అవుట్లుక్, 100% కోటింగ్ ఫ్రమ్ అదర్, వేరే వాళ్ళ పద్యాలు అవి ఇవి తీసుకొని అవన్నీ చేసి ఒక కంప్లీట్ ఒక మంచి పాయసం గిన్నె, పాయసం నిండా దానిలో జీడిపప్పులన్నీ వేసినట్టుగా ఉంటుంది అనమాట ఒక్కొక్క. Streams in the desert. ఆమె నాకు తెలియకుండానే ఆమె జిమ్ ప్యాకర్, జేమ్స్ జే.ఐ. ప్యాకర్, జే.ఐ. ప్యాకరు చాలామంది ఉన్నారు మనకి ఈవాంజలికల్ ఆథర్సు. హైదరాబాదు వచ్చాడు, వచ్చి మా కొలీగ్ జీవన్ నాయర్ అని ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. జీవన్ నాయర్ అంటే క్రోగారు పెంచుకున్నాడు జీవన్ని. కేరళ నుంచి అతను పర్సిక్యూషన్ క్రిస్టియన్ అయ్యాడు, బ్రాహ్మడు జీవన్. పర్సిక్యూట్ తట్టుకోలేక హైదరాబాద్ వచ్చేటప్పటికి ఈయన చేరదీసి ఇప్పుడు జీవన్ నాయరు అక్కడ రీజెంట్లో చదువుకుని వచ్చాడు. రీజెంట్ ప్రొఫెసర్ ఇతను జిమ్ ప్యాకర్. ఆయన వచ్చాడు, వచ్చి ఒక వారం రోజులు జీవన్ దగ్గర ఉన్నాడు. నేను క్రోగారు లంచ్ వరకు మా ఆఫీసులో పని చేసుకొని అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆయనతో కలిసి భోజనం చేయడం, ఆయన మిస్సెస్ కూడా వచ్చారు. సాయంత్రం పూట 2 hours బైబిల్ క్లాస్ జరిగేది. పాత వైడబ్ల్యూసి బిల్డింగ్ ఒకటి ఉండేది, దానిలో జరిగేది. అందుకని ఆయన పుస్తకాలు చదివాను. నాకు బాగా ఇష్టమైంది అతను ఎవరు, యాత్రికుని ప్రయాణం, జాన్ బనియన్. ఇంగ్లీష్ పుస్తకాలు ఎక్కువ చదవలేదు, అయితే వీళ్ళందరూ ఒక్కొక్కటి మచ్చుకి చదివి ఇట్లా ఉంటాయి కదా వీళ్ళది అని. స్ప్రౌల్ పుస్తకం ఈ మధ్య మన తిమోతి ముత్యాల ట్రాన్స్లేట్ చేయమని ఇచ్చాడు, ఒక 400 పేజీల పుస్తకం. అంతకుముందు కూడా స్ప్రౌల్ పుస్తకాలు 2-3 చదివాను, ఇదేమో పూర్తిగా ట్రాన్స్లేట్ చేశాను. అట్లా నాకున్న ఒకే ఒక రిగ్రెట్ ఏంటంటే ప్రజెంట్ డే ఇంటలెక్చువల్ అతను ఇవన్నీ రాశాడు, జాన్ స్టార్ట్ గారు, స్క్రూ టైప్ లెటర్స్, మియర్ క్రిస్టియానిటీ, సిఎస్ లూయిస్ బాగా చదివాను. అయితే నాకున్న రిగ్రెట్ ఏంటంటే ఇఫ్ ఎవర్ ఐ స్టాప్ రైటింగ్ అండ్ స్టార్ట్ రీడింగ్, వీళ్ళందరే కనీసం 2-3 పుస్తకాలన్నా వీళ్ళందరి చదవాలి. ఇతను మీరు చెప్పినట్టు సిఎస్ లూయిస్ బాగా చాలా పుస్తకాలు చదివాను. ఇన్ని పుస్తకాలు చదివి నేను ఏం చదవలేదు అని మీరు అనడంలోనే మాకు అర్థమైపోతుంది. పాతకాలం వాళ్ళేమో అగస్టిన్ పుస్తకాలు 2-3 చదివాను. అగస్టిన్ కన్ఫెషన్స్ అందరూ చదువుతారు. ఈ తరం వాళ్ళ యొక్క రీడింగ్ హ్యాబిట్స్ని గురించి మీరు ఏమంటారు? నాకెప్పుడు మా కాలేజీ ఫాదర్ జోజయ్య గుర్తొస్తాడు. మా వాళ్ళు పుస్తకాలు చదవరు జోబు గారు అని కలిసినప్పుడల్లా అంటూ ఉంటాడు. జోజయ్య గారు నాకు కౌంటర్ పార్ట్ అనమాట, ఈ క్యాథలిక్స్ కౌంటర్ పార్ట్. జోజయ్య స్వామి అంటాం, ఫాదర్ జోజయ్య. ఆయన బైబిల్ ట్రాన్స్లేట్ చేశాడు, క్యాథలిక్ బైబిల్. మేము అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటాం. మమ్మల్ని ఇద్దరిని, ఆయన చాలా పెద్ద ఆయన. అయితే మేము నా jobsdarshan.com అనేది లాంచ్ చేశాము. దానిలో ఈ లిస్ట్ అంతా పెట్టాము, ఈ పుస్తకాలన్నీ పెట్టి సాధ్యమైనంత వరకు వీటిని వాయిస్ చేయమని మా వాళ్ళు అంటున్నారు, హైదరాబాద్ టీమే. వాయిస్ పెడితే కూడా చదువుతారా అని. అంటే తెలుగు పాతకాలం వాళ్ళు, తెలుగు పుస్తకాలు చదివేవాళ్ళు వాయిస్ వింటారు లేకపోతే చదువుతారు. అంటే ఇప్పుడు పాడ్కాస్ట్లు లాగా ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు. సో ఈవెన్ ట్రావెల్లో కూడా దే కెన్ లిజన్ టు ద బుక్ అన్నమాట. సో అందుకోసమని ఎక్కువ ఆడియో బుక్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే మనం చదవనక్కర్లా కూర్చొని అదే చదివేస్తంటే కదా, నీకు ఏ వాయిస్ కావాలంటే ఆ వాయిస్లో చదువుతుంటే కదా. అవును. ఈ మధ్య మా వాళ్ళు నా పాటలు కొన్ని జేసుదాస్ స్వరంతో 2-3 నేను వద్దని చెప్పాను.
పాటని చేస్తారు. మ్యూజిక్ పెట్టేస్తున్నారు, స్వరం పెట్టేస్తున్నారు, దానికి కోరస్లు ఈ ఈ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టమంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ పెడతా. నాకు ఇప్పుడు సంభవం నచ్చల. మనం పాట రాయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నాకు జోబ్ సుదర్శన్ గారి జీవితం పైన ఒక పాట ఇవ్వండి అని ఏఐని అడిగితే మీ మీద ఒక చక్కటి పాట వచ్చేస్తుంది. ఎనీవే, ఎలా అంటే ఈ తరానికి మరి మీరిచ్చే సలహా ఏంటి? ఈ రీడింగ్ హ్యాబిట్స్ పడిపోయినాయి, అసలు చదవట్లేదు, దానివల్ల నెక్స్ట్ తరం క్రైస్తవ్యం కూడా బలహీనపడిపోతుంది అని అందరు అంటా ఉన్నారు. కానీ వాట్ సజెషన్స్ డూ యూ గివ్? నేను సజెషన్ నేనే చేసేది ఏమీ లేదు, కానీ దేవుడు ఒకవేళ వై రివైవల్ టారీ అని ఎవరో ఒక పుస్తకం రాశాడు, లియోనార్డ్ రావెన్ హిల్. ఈ చాలామంది అనేది మేము కూడా అనుకునేది ఏంటంటే రివైవల్ అనేది మనం చేసే దాని వల్ల రాదు, మన ప్రమేయం లేకుండా ఆయనే పంపిస్తాడు అనేది. అట్లాగే తెలుగు భాష కూడా ఒకప్పుడు మళ్ళీ రివైవ్ అవుతుంది. ఇప్పుడు మనం అందరం ఒక సెంటెన్స్లో 5 వర్డ్స్ ఉంటే ఒక వర్డ్ ఇంగ్లీష్లో, ఇప్పుడు నేను మాట్లాడిన దానిలోనే ఇంగ్లీషు వర్డ్ అనే మాటలు వచ్చేసినాయి. తెలుగు మీద కూడా ఆసక్తి పెరుగుద్ది, తెలుగు క్రైస్తవుల్లో కూడా రాసే చదివే ఇది పెరుగుద్ది. అయితే అది ఎప్పుడైతే వచ్చిందో దేవుని ఆత్మ మూలంగా ఏది ఒక ఉద్యమం, తెలుగు పుస్తకాలు చదువుదాం, మన భాషలో మన ప్రభు పుస్తకాలు చదువుదాం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దానికోసం మనం ఎక్విప్ అయి ఉండాలని నేను అనుకుంటున్నాను. మనం కేవలం ఇట్లాగా క్రైస్తవ థీముల మీద, క్రైస్తవ భాషలు, క్రైస్తవ దాని గురించి కూడా చివరిలో ఒక మాట చెప్తాను నేను. అట్లా కాకుండా అందరూ చదివేటట్టుగా ఓ పుస్తకం, అక్కడ ఒక హిందూ ఫ్రెండ్ వచ్చి మన దగ్గర కూర్చుంటాడు, ఆ కాఫీ అని చెప్పి మనం లోపలికి వెళ్తాం, ఈ లోపల ఒక క్రైస్తవ పత్రిక కనపడుద్ది, చూసి ఒక పేజీ తీసి అవతల పారేస్తాడు. ఆత్మీయం దానికి మన సురేష్ ఆత్మీయం ఆ ఛాలెంజ్కి రెస్పాన్స్గా వచ్చింది. ఆత్మీయం తీసుకున్నవాడు చదువుతాడు దాన్ని. అదే కల్వరి సువార్తో లేకపోతే ఏదో చదవడు, అసలు తెరవడు. ఒక హిందూ తెరిచి 4 లైన్లు చదివితే మొత్తం చదువుతాడు. అట్లాంటివి వస్తే చదివించేవి విధంగా రాయటం మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రియ చదువరి అంటే చదవడెవడు, లేకపోతే ఓ పాపి అంటే ఎవడు చదవడు, పాపులారా రండి మన ప్రాపు ఏసే సుమండి అంటే ఎవడొస్తాడు? నేను పాపినని వాడు ఎందుకు అనుకుంటాడు? అట్లా రాయటానికి మనం ఎక్కిప్ అవుతూ ఉంటాం. నేను చేస్తున్నది అదే, రాయటం కాకుండా ట్రాన్స్లేషన్ కానీ లేకపోతే క్రియేటివ్ రైటింగ్ కానీ వర్క్షాప్స్ పెట్టడానికి అదే, ఎక్విప్ యువర్ సెల్ఫ్ టు రైట్ ఫర్ నాన్ క్రిస్టియన్స్. ఇప్పుడు చాలా పాటలు రాస్తూ ఉన్నారు, సంగీతము ఏమంటారు, క్రైస్తవ సంగీతము, ప్రాముఖ్యంగా పాటల రచనలు అనేటివి మీకు ఎలా అనిపిస్తున్నాయి అసలు ఇప్పుడున్నటువంటి కల్చర్? ఎందుకంటే మీరు ఒక కవిగా, ఒక రచయితగా పేరుగాంచిన వారు కాబట్టి. అంత దూరం నేను ప్రత్యేకంగా ఎప్పుడు ఆలోచించలేదు, కానీ మా వాళ్ళు అనుకుంటున్న మాటలో నేను పులిదిండి సాల్మన్ రాజు గారిని ఉండేవారు, ఇక్కడ చనిపోయారు. సువార్తవాణి డైరెక్ట్గా చేశారు ఆయన, అన్ని రకాల దీన్ని రాశాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మూర్తి గారి పాటలు కూడా ఎగతాళిగా చెప్పేవాళ్ళం. సుధాకర్తో మాట్లాడినప్పుడు అట్లా మాట్లాడుకునే వాళ్ళం. శాంతి శాంతి శాంతి, ప్రశాంతి శాంతి శాంతి పల్లవైపోయింది. లేకపోతే ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ అది అందరూ చెప్తారు, నా దృష్టిలో కూడా వచ్చింది. ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్షం కాదు, రాంగ్ అది. మీరు దాన్ని పట్టుకోవాలి. కరెక్ట్. ప్రేమ కాదు, దేవుని లక్షణం ప్రేమ. అందుకని ప్రేమ నిత్య జీవం కాదు, ప్రేమ జగతికి మూలం కాదు. ఇట్లా రాసేవాళ్ళు వాళ్ళకు కొంత దేవుడిచ్చిన సంగీతంలో ఇంట్రెస్ట్ కానీ దీన్ని బట్టి రాస్తున్నారు, కానీ థియలాజికల్ గ్రౌండింగ్ లేకపోవటం వల్ల ఇలాంటివి వస్తాయి. కొట్టుకుపోతున్నాయి అనుకోండి, ఎవరు ఏం క్వశ్చన్ చేయరు మనలాంటి చాదస్తులు తప్ప. కాబట్టి రాసేవాళ్ళని రాయనివ్వండి. నేను కూడా కొన్ని రాశాను, కానీ నేను ఒక గీత రచయితగా నేను ఎప్పుడు నేను అనుకోలే.
జీవన్ జ్యోతి అది వాళ్ళు జీడిఎం వాళ్ళ పాటల పుస్తకంలో ఒక 30-40 పాటల దాకా నాకున్నాయి. నేను రాసినవి పెట్టినారు, పాడతారు అక్కడ. వాటిలో కొన్ని ఎడార్లు జలధారల్లో కూడా కనిపిస్తాయి. దాని గురించి ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు కామెంట్ అపాన్ ఓకే ద టుడేస్ లిరిక్ రైటర్స్. ఓకే, దట్స్ యువర్ హ్యూమిలిటీ. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఎనీవే, ఇప్పుడు మీ ఆశయం ఏంటి? ఒక రచయితగా మీరు మీ జీవితాంతం లిటరేచర్కి సమర్పించుకున్నటువంటి వారుగా క్రైస్తవ సాహిత్యాన్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు మీరు? మీ పర్సనల్ ఆశయం ఏంటి? మెయిన్గా నా గోల్ ఏంటంటే క్రైస్తవ ఉపదేశాలు, బోధలు, క్రైస్తవ రచనలు, వీటిని నా జీవితకాలంలో సాధ్యమైనంత దగ్గరగా మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ వైపుకి లాక్ రావడం. అంటే ఈ బడులు ఉపయోగించడాలు, యొక్క ఉపయోగించడాలు, మరియు ఉపయోగించడాలు, తెలుగుకి సహజం కానివి క్రైస్తవుల పరిభాషలు ఎక్కువ ఉంటాయి. అవును, కృతకంగా ఉండే కొన్ని కాలం చెల్లిపోయిన పదాలు. ఆ పదాలు ఇప్పుడు శ్రమ, ఎవడో మైక్లో ఏదో వింటూ ఉంటాడు, యేసు ప్రభువు ఎంతో శ్రమ అనుభవించాడు అని వింటాడాడు. వాడు ఏమనుకుంటాడు, బయట రోడ్డు మీద వెళ్ళేవాడు మైక్లో, యేసు ప్రభు మూటలు మోసాడు కాబోలు, బండ్లు లాగాడు కాబోలు అనుకుంటారు. శ్రమ అనే దానికి అర్థం పోయింది కదా. నువ్వు హింస అనే మాట ఎందుకు వాడవు? అది నా పంతం. నేను చిన్నప్పటి నుంచి క్రోగాన్ని కలవక ముందు నుంచి, ఇదివరకు ఎవరో గిడుగు రామమూర్తి పంతులు గారని వాడుక భాష ఉద్యమం కోసం బాగా కృషి చేశారు. మనలో కొంతమంది అయినా సరే ఈ 98-97% క్రైస్తవేతరుల కోసం మనం పుస్తకాలు రాయటం కానీ ప్రసంగాలు చేయటం కానీ చెయ్యాలి. చేసే రకంగా నా పుస్తకాలన్నీ కూడా వాడుక భాషలో ఉంటాయి. బడు ఒక్క చోట కూడా కనపడదు. మన వాళ్ళు బడు లేకుండా ఒక్క సెంటెన్స్ కూడా మాట్లాడరు. కాబట్టి నా లైఫ్లో నేను కృషి చేసిన విషయం ఏంటంటే, ఎక్కువ బయటికి అడ్వర్టైజ్ చేయకుండా నా రచనల ద్వారానే క్రైస్తవ పరిభాషని మెయిన్ స్ట్రీమ్ మిగతా 98 మాట్లాడుతున్న లాగానే తీసుకురావాలి. అది విన్నప్పుడు అది క్రైస్తవుల భాషరా, అది క్రైస్తవుల మాటరా అని అందులో ఉన్న సబ్స్టెన్స్ వినరు. భాష వీళ్ళని పక్కకి నెట్టేస్తుంది. అది నా గోల్ అండి. మేము చేసిన 2 బైబిల్ ట్రాన్స్లేషన్స్, నేను రాసిన పుస్తకాలు అన్నీ కూడా వాడుక భాషలో ఉంటాయి. ఇట్లాంటి ఇప్పుడు రెడ్, బ్లూ అండ్ గ్రీన్ అనేది చాలా సహజంగా ఇంగ్లీష్లో అంటారు. మనము ఎరుపు, తెలుపు, మరియు అని ఎప్పుడు అనం మామూలుగా మాట్లాడేటప్పుడు. అవును, ఇంగ్లీషు తెలిసి ఇంగ్లీష్ని తెలుగులో చెప్పాలనుకుంటున్న వాళ్ళే మరియు తీసుకొచ్చి పెడతారు. మరియు లేదు అసలు. బడు అనేది అసలు తెలుగు భాషలో లేదు, యొక్క లేదు. మీరు ఒక తాతగారి దగ్గరికి వెళ్ళి ఒక 10 ఏళ్ళు ఆయనతో కలిసి ఉండండి, ఆయన జీవితంలో ఒక్కసారి కూడా బడు వాడ్డం, అవును, మరియు వాడ్డం. కరెక్ట్. మీరు ఇది చెప్తా ఉంటే నాకు ఒక ఆలోచన వస్తూ ఉంది. టేక్ ఇట్ యాజ్ ఎ రిక్వెస్ట్. మరి మీలాంటి వాళ్ళు, సురేష్ వంగూరి గారి లాంటి వాళ్ళు, సురేష్ వంగూరి ఆత్మీయం ఎందుకు మానేసాడు నాకు ఇంతవరకు అర్థం అవ్వదు. అది చెయ్యవయ్యా బాబు అని చెప్తే అది ఆయన అడుగుదాం. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ప్రత్యేకంగా 80ల తర్వాత తెలుగు భాషలో వచ్చిన మార్పులన్నిటికీ కారణం ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఈనాడు వాళ్ళు డెవలప్ చేసిన లాంగ్వేజ్. వాళ్ళు భాష మార్చడం మాత్రమే కాదు, అంటే ఏమంటారు దాన్ని, కాంటెక్చువలైజ్ చేయడం మాత్రమే కాదు, దే హ్యావ్ కమ్ అప్ విత్ వాట్ ఈస్ కాల్డ్ ఈనాడు పదకోశిని అని ఒక బుక్ తయారు చేశారు. అవును, మీలాంటి వాళ్ళు, సురేష్ వంగూరి గారు లాంటి వాళ్ళు, మీరంతా కూర్చొని ఒక క్రైస్తవ పదకోశిని తయారు చేయొచ్చు కదా. నేను స్టార్ట్ చేశాను ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం. ఒక పెద్ద నోట్స్ పెట్టుకొని అని 4 పేజీలు
ఆ 4 పేజీలు పెట్టి వాటిలో ఉన్న క్రైస్తవ పద కోసం ఇదివరకు క్రిస్టియన్ థియలాజికల్ వాళ్ళు ఎవరో చేశారు, నా దగ్గర ఉంది చిన్న పుస్తకం, పారిభాషిక పదాలు టెక్నికల్ టర్మ్స్ చేశారు. అట్లా కాకుండా మొత్తం మనం వాడవలసిన ఇది కూడా తప్పకుండా చేయాల్సిందే అది. అయితే ఒక మనిషి ఒక జీవితకాలంలో లేనని చేస్తాడు వితౌట్ అసోసియేట్స్. అందుకే నేను మిమ్మల్ని కలుపుతున్నా, 2-3 కలిపి చేయొచ్చు కదా అని. అంటే ఒకరికి కష్టం అవుతుంది డెఫినెట్గా చేయాలి, బట్ చాలా పదాలు ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రస్తుత సమాజానికి క్రైస్తవ బోధ అనేది దూరం అయిపోతా ఉంది. మీరు ఇంతసేపు చెప్పినట్టు ఆ భాష వాళ్ళకు నచ్చదు, ఆ ఎక్స్ప్రెషన్స్ నచ్చవు, ఏమంటారు ఆ టెర్మినాలజీ నచ్చదు. వీఆర్ గెటింగ్ డిస్కనెక్టెడ్. సో అందుకోసం మీలాంటి వాళ్ళు ఈ పని చేస్తే బాగుంటుందేమో అని నా కోరిక, రిక్వెస్ట్. చేసి పెట్టచ్చు, పెద్ద పని ఏం కాదు, కానీ మన వాళ్ళు దాన్ని వాడేవాళ్ళు ఉంటారా అని ప్రత్యేకంగా ఖచ్చితంగా వాడతారు. నా ఉద్దేశంలో అయితే ఖచ్చితంగా వాడతారు. ఇప్పుడు ఆత్మీయం సురేష్ వంగూరి గారు రాసిన దానికి ఎంత ఏమంటారు ప్రాచుర్యం వచ్చిందో మనకు తెలుసు. పీపుల్ హ్యావ్ బీన్ లవింగ్ ఇట్. మాకు చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మేమంతా ఆర్టీఎఫ్లో టీమ్గా ఉన్నాం కాబట్టి. ఇప్పుడు వస్తుందా రావట్లేదు అనేది అన్యాయమా? నేను రావట్లేదు అంటున్నాను ఇప్పుడు. నేను ఈ ప్రస్తుతం మరి అదొక బుక్గా చేశారు, చేసి వదిలేసినట్టు అనిపిస్తుంది నాకు. పాడ్కాస్ట్లు వచ్చేవి, అవి కూడా ఆపేసినట్టున్నారు. వెనకాల పడండి, మీరు పడతాం. ఆ ప్రయత్నమే ఇది. పుస్తకం ఛానల్ యొక్క ప్రయత్నం ఏంటి అని అంటే మళ్ళీ ఈ జనరేషన్లో బుక్ రీడింగ్, ప్రత్యేకంగా క్రిస్టియన్ లిటరేచర్ వైపు యవనస్తులను తీసుకురావాలనే కోరిక. జోబ్ సుదర్శన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన అమూల్యమైన మీ సమయాన్ని బట్టి ఇంకా మీరు ఏమైనా ప్రేక్షకులతో చెప్పాలనుకుంటే దయచేసి మీ మాటలు చెప్పండి. ఆ తర్వాత ఐ విల్ మేక్ వన్ రిక్వెస్ట్ అండ్ ఐ విల్ క్లోజ్. చదవండి, పుస్తకాలు చదవండి, బైబిల్ తప్పకుండా చదవండి, బైబిలే చదవండి. బైబిల్ అర్థం చేసుకోవడం కోసం కొంతమంది రాసిన స్టాండర్డ్ ఏది రైట్ థియాలజీతో రాసిన కొన్ని బైబిల్ స్టడీ పుస్తకాలు, డిక్షనరీలు, మరి ఎవరెవరో ఈ క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్ వాళ్ళు మంచివే చేస్తారు, జీవన్ జ్యోతి వాళ్ళు మంచివే చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరెవరు నాకు తెలియదు. వాళ్ళ థియాలజికల్ స్లాంట్ ఏమన్నా వేరుగా క్రికెట్గా ఉంటుందేమో నాకు తెలియదు. బైబిల్ చదవాలి, మెయిన్గా బైబిల్ని అర్థం చేసుకోవడం కోసం మన వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా చదవాలి, చదవాలి, దగ్గర పెట్టుకోవాలి. చర్చెస్లో మెయిన్గా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసిన ఏంటంటే చర్చెస్లో ఒక రూమ్ కానీ లేకపోతే కనీసం ఒక అల్మైరా కానీ కేటాయించి దానిలో మంచి స్టడీ బుక్స్ కొనుక్కొని అక్కడ పెట్టండి. అక్కడ పెట్టినప్పుడు వచ్చిన వాళ్ళు సాయంత్రం పూటో లేకపోతే ఎప్పటికప్పుడు వచ్చి అక్కడ కూర్చొని చదువుకుంటారు, సహవాసం ఉంటుంది, పుస్తకాలు చదవటం ఉంటుంది. అది బాగా నచ్చితే వాళ్ళు షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు కూడా ఆ పుస్తకాలు. ఇన్సేపు మీరు చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడు పబ్లిషర్స్ అని చాలామంది వస్తున్నారు, చాలా బుక్స్ పబ్లిష్ చేస్తున్నారు, మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ గమనించినటువంటి విషయం ఏంటంటే ఈ పబ్లిషర్స్ పైన యూట్యూబ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఛానల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. అంటే ఈ ఛానల్స్లో, ఈ యూట్యూబ్లో ఎవరైతే సెలబ్రిటీ ప్రీచర్స్ ఉంటారో వాళ్ళ థియాలజీ ఏదైనా పర్వాలేదు, వాళ్ళు ఫేమస్ అయిపోయారు కాబట్టి వాళ్ళ రచనలు మేము పబ్లిష్ చేయాలి అనే కోరికతో ఈ అలా వస్తుందండి. ఇప్పుడు మనం వింటున్న కొందరు లీడర్సు, డ్రామాలు వేసే లీడర్స్, వాళ్ళ పుస్తకాలు కూడా వస్తున్నాయి. సో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పేరు చెప్పను కానీ పెద్ద పెద్ద బుక్ షాప్స్, మన సికింద్రాబాద్లో ఉన్నటువంటి పెద్ద బుక్ షాప్స్లో సెకండ్ హ్యాండ్ బుక్స్ అని ఉంటాయి. ఆ సెకండ్ హ్యాండ్ బుక్స్లో పోయి వెతికితే దాదాపు 40-50% రాంగ్ టీచింగ్స్ ఉన్న బుక్స్ ఉంటాయి. నాకు ఒకటి గుర్తొచ్చింది, మొన్న ఎవరో ఒక ఆయన వైద్యం కోసం సిఎంసీకి వెళ్ళాడు. సిఎంసీలో సిఎల్ఎస్ వాళ్ళ బుక్ షాప్ ఉంటుంది, ఈఎల్ఎస్ వాళ్ళ బుక్ షాప్. అవును, ఆ బుక్ షాపులు అన్నీ ఆ పెద్ద మనిషి పుస్తకాలు అన్నీ ఆయన పుస్తకాలే ఉన్నాయంట.
అతను గుండెలు బాదుకుంటా నా దగ్గరికి వచ్చి అన్న విజయవాడ వచ్చిన తర్వాత అన్న మన పుస్తకాలు పెట్టండి అన్న అక్కడ అన్ని ఆయన పుస్తకాలే ఉన్నాయి అక్కడ. అవును. అక్కడికి వెళ్ళి ఆదరణ కోసం ఇప్పుడు పేషెంట్ ఏమో వార్డులో ఉంటాడు, 2-3 బయట ఉంటారు, ఒకడన్నా బయట ఉంటాడు. క్రిస్టియన్ అయితే వాడు వెళ్ళి తప్పకుండా బుక్ షాప్లోకి వెళ్తాడు, ఆ పుస్తకం కొనుక్కొస్తాడు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనకి పంపిణీ అంటే డిస్ట్రిబ్యూషను ఇది కూడా మనకు అవసరమే. క్రిస్టియన్ ఛానల్స్లో కానీ క్రిస్టియన్ బుక్ రూమ్స్లో కానీ బుక్ షాప్స్లో కానీ ఈ స్క్రూటినీ అనేది లేదండి. అవును, అది కూడా. ఆ స్క్రూటినీ లేకపోవడం వల్ల ఏ పుస్తకం ఫేమస్ అయిపోతే దాన్ని తీసుకొచ్చి పెట్టడం, అది అమ్మడం, వీళ్ళు దాని ద్వారా దే ఓన్లీ వాంట్ టు డూ బిజినెస్ అలా తయారైంది. కాబట్టి మీలాంటి వాళ్ళు చాలా యాక్టివ్గా చేయాల్సిన అవసరం. అదే వాడుక భాషలో రాయటం అలవాటు చేసుకోండి, వాడుక భాషలో మాట్లాడడం కూడా అలవాటు చేసుకోండి. ఎస్. నేను చర్చెస్లో బడులు యొక్కాలు లేకుండా మాట్లాడినా కూడా ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నారని అనుకోవట్లేదు ఎవరు, చాలా సంతోషిస్తారు. అరే మీరు చెప్పిన ప్రతి వచనం ప్రతి వాక్యం మాకు అర్థమవుతుందండి, అర్థమవుతుందని చెప్తున్నారు ముందు. కరెక్ట్. అది వాళ్ళకి చాలా హృదయానికి దగ్గరగా ఉంటాడు. నా రాతలు కానీ ఎగ్జాక్ట్లీ. పుస్తకం ఛానల్ తరపున మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి మళ్ళీ మాకు ఇంకోసారి కాదు ఇంకా అనేక సార్లు మీరు సమయం ఇచ్చి కొన్ని పుస్తకాలు పరిచయం చేయాలనుకుంటే మీరు రాసినవి కానీ ఇంకా మీకు చాలా నచ్చినటువంటి పుస్తకాలు కానీ బుక్ రివ్యూస్ చేయాలనుకుంటే వీ వాంట్ టు రిక్వెస్ట్ యూ ప్లీజ్ గివ్ టైమ్ సో దట్ ఈ తరం ఆశీర్వదింపబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ టైం. చాలా వందనాలు మీ సమయాన్ని కేటాయించినందుకు. వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. పుస్తకం కమ్యూనిటీకి అందరికీ నా వందనాలు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ.